వంశధార ఉధృతితో కొత్తూరు మండలం కుంటిభద్ర, వసప, నివగాం, మాతల, వియన్పురం, కుద్దిగాం, పొన్నుటూరు, సోమరాజపురం, ఆకులతంపర, అంగూరు, పాతపాడు, మకవరం తదితర గ్రామాల్లో సుమారు 4000 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. నాగావళి వరద ఉధృతితో బూర్దా మండలం అల్లిన, వైపర్త, కిలాంత్రి, లాబాం, గుత్తావల్లి, బూర్జా గ్రామాల్లోని పొలాలు ముంపుకు గురయ్యాయి. గాలుల ఉధృతికి లావేరు మండలం కేశవరాయపురం, సీతంవలస, లావేటిపాలెం, లావేరు, గోవిందపురం, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో బొప్పాయి, అరటి చెట్లు నేలకొరిగాయి. మొక్కజొన్న పంట దెబ్బతింది. మొలియాపుట్టి మండలంలో 160 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, సీతానగరం, సలగపేట, కూర్మనాథపురం తదితర ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా వరద నీటితో నీట మునిగాయి. జలమూరు మండలంలో వంశధార వరద ఉధృతికి అచ్యుతాపురం పంచాయతీ పరిధిలోని పంట పొలాలు మునిగిపోయాయి. వజ్రపు కొత్తూరు మండలం చినకోడులపాడు చెరువుకు గండిపడ్డంతో చెరువు నీరు పంట పొలాలపై పడింది. ఈదురుగాలుల ప్రభావంతో సరబుజ్జిలి మండలంలోని పాతపాడు గ్రామంలో పొట్టు దశలో వరిచేలు నేలకొరిగాయి. శుక్రవారం వంశధార ఉగ్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నానికి సాధారణ స్థాయికి చేరుకుంది. కానీ ఒడిశాలోని హరిబంగి, బదనాల రిజర్వాయర్ కి ఇంకా వర్ష నీరు వస్తోంది. ఒకవేళ ప్రమాదకర స్థితి అయితే ఈ 2 రిజర్వాయర్ల నుంచి మరలా నీటిని వదిలితే ముంపు తప్పదని అధికారులు భావిస్తున్నారు. వంశధార నదిలో 5 ఏళ్ల తర్వాత 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహించింది. గురువారం ఉదయం గొట్టా బ్యారేజ్ వద్ద 11,585 క్యూసెక్కులు, రాత్రి 1 గంటకు 40,000 క్యూసెక్కులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు 66,557, 9 గంటలకు 80,526 ప్రవహించడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 1,00,000 క్యూసెక్కులు, 1 గంటకు 1,01,000 క్యూసెక్కుల వరద ప్రవహించింది. గొట్టా బ్యారేజ్ 23 గేట్లను వంశధార అధికారులు పైకెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి విడిచిపెట్టారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 86,257 క్యూసెక్కులు నదిలో ప్రవహించింది. ముంపు ప్రాంతాలైన కొత్తూరు, జలమూరు, నర్సనపేట మండల రైతులు తమ పంట పొలాలు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలలో కరకట్టలు కట్టాల్సి ఉండగా ప్రభుత్వాలు దానిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని రైతులు భావిస్తున్నారు. ఇప్పుడు పరిహారం ఇచ్చే కన్నా ముందుగానే కరకట్టలు కడితే సవ్యంగా ఉండేది అన్నారు. మాకు ముఖ్యంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇటువంటి 90,000 క్యూసెక్లు, 1,00,000 క్యూసెక్లు ఇచ్చినప్పుడు జరగకపోయినా వ్యవసాయ భూములు మాత్రం చివరి దశకు వచ్చి కూడా రైతు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీన్ని ప్రభుత్వం మరి మేము అడ్రస్ చేస్తాం, మీ మీడియా ద్వారా కూడా అడ్రస్ చేయండి. అపారమైన నష్టం. ఎందుకంటే నేత దశలోనో లేకపోతే సగం కాలంలో పోయింది వేరు, పూర్తిగా పొట్ట ఎన్నో దశలో వ్యవసాయాలు ఉన్నాయి. ఆ టైంలో రైతుకి తీరని నష్టం జరిగింది. మరి ముఖ్యంగా మాకు ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా కావాల్సిందంటే కరకట్టలో గత వైఎస్ఆర్ పార్టీని వచ్చి జరుగుతున్నటువంటి కరకట్టల్ని ఆపేయటం జరిగింది. 25% లోపలికి వచ్చిన వర్క్స్ అన్ని నిలుపుదల చేస్తున్నాము. అది రివర్స్ టెండరింగ్ ఏదో అని పాలసీ పెట్టి మా జరుగుతున్నటువంటి కరకట్టలను పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఈరోజు ఆ కరకట్టలో మరొక్క మీటర్ వరకు ఎత్తుంటే ఈ గోరకెళ్ళి ఈ రైతులకి ఈ సంక్షోభం జరిగి ఉండేది కాదు. ఆ కరకట్టలను మళ్ళీ పునరుద్ధరించి కొంచెం బాగా చేసేసారు, కొంచెం పాటే ఉంది. వాటిని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టి ఈ వంశధార ఇరువైపులా ఉన్నటువంటి కరకట్టలను ఎమ్మెల్యే గారి ద్వారా మేము అర్జీ చేస్తున్నాం. ఇలాగా 100 ఎకరాలు ఉంటుంది, పంట మునిగిపోయింది. మరి 20 రోజుల్లోనూ మాకు ఒక చేతికి అందిన టైంకి పంట పోయింది. మేము మరి ఏడు చేస్తాం. మరి అలాగే రైతులు వచ్చి అల్లకొల్లం అవుతున్నాము. రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు తగ్గలేదు. నీరు ఎప్పు మీద ఉంది, మంచి ఎప్పు మీద ఉంది. మరి కుళ్ళిపోయింది. మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున అందించాలని భావిస్తున్నాం అని చెప్తాం. మాకు ముఖ్యంగా వరద వచ్చి నాకు ఒక 5 ఎకరాలు ఉంది. నీ వ్యవసాయం మొత్తం నాశనం అయిపోయినాయి. ప్రజలు అందరూ, నేనే కాదు ప్రజలందరూ నాశనం అయ్యారు. మీ ఆర్థిక సహాయము మనకు వచ్చింది ఎంతో కొంత ఇది ప్రభుత్వం ఇస్తామనేసి అన్నారు. ముంపుడు పొలాలన్నీ చూపెట్టండి అన్నారు. చూపెడతాము. ప్రభుత్వం కూడా సహకరించి అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ వ్యవసాయం మొత్తం చూడండి, ఎక్కడైనా నీటి పొలాలు
గేట్లు కూడా మాకు విపరీతమైన మేము అటు ఇటు వెళ్ళకపోయిన పరిస్థితిలో ఉన్నాం మేము. ఏదైనా ఏరు వచ్చిన